వృద్ధాప్యానికి వచ్చిన తండ్రి ఆ తల్లి కొడుకుకు ఫోన్ చేశారు, నాయన వృద్ధాప్యానికి వచ్చేసావురా, అమ్మ ఏమో వంట చేయలేకపోతుంది, అనారోగ్యంతో బాధపడిపోతుంది, ఈ వయసులో నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా, మీ దగ్గరికే వచ్చి ఇక చివరి దినాలు గడపాలనుకుంటున్నావురా అని చెప్పంటే ఆ కొడుకు వెళ్ళి భార్యతో అంటున్నాడు, మా నాన్న మా అమ్మ వస్తానంటున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం, కుదరదు. మరి నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారే వాళ్ళని, వల్లకాటికి వెళ్ళమని చెప్పు, ఇక్కడ రావడానికి మాత్రం వీల్లేదు. అది కాదే, నీకు చూసే మనసు లేకపోయినా, పట్టించుకునే బుద్ధి నాకు లేకపోయినా, సొసైటీ మనల్ని చూసి చీ అంటుందే, ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుందాం, ఇంట్లో మాత్రం పెట్టడానికి వీల్లేదు. మరి ఎక్కడ పెడదాం? ఇంటి బయట పందిరేద్దాం, కావాలంటే పోయే వాళ్ళకి పందిరి సరిపోతుంది. మీకు తెలుసో లేదో, కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల వృద్ధాప్యానికి వచ్చిన తల్లిని తండ్రి ఇంట్లో పెట్టరండి, బయట పందిరిలోనే పెడతారండి. ఎందుకని? ఇంట్లో చచ్చిపోతే అనర్థం అని చెప్పి బయట పందిరిలో చలికి ఉరుగుతూ, ఎండకి ఎండిపోతూ, ఆ చివరి రోజుల్లోనైనా కనీసం మనశ్శాంతి లేకుండా చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది లేరండి. ఆఖరికి ఆ తల్లి ఆ తండ్రి అక్కడికి వచ్చిన తర్వాత బయటే పందిరి వేశారు, పందిరిలోనే పడుకోబెట్టారు. అన్నం పెట్టవలసినటువంటి, కనీసం వృద్ధాప్యంలో కడుపునిండా భోజనం పెట్టవలసిన కోడలేమో కుక్క ప్లేట్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. ఆ కుక్క ప్లేట్లోని వారు తింటున్నారు. ఒకరోజు కుక్క ప్లేటు మాయమైపోయింది. కుక్క ప్లేటు మాయమయ్యేసరికి ఆ కోడలకు కోపం వచ్చేసింది, చెడమడా తిట్టేసింది. భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ లేనివన్నీ ఎక్కించేసింది. మీ నాన్నను మీ అమ్మను కూర్చోబెట్టి మేపుతూ ఉంటే కుక్క ప్లేట్లో పెట్టానని చెప్పి నామోషితో ఆ కుక్క ప్లేట్ దాచిపెట్టేశారు. వాళ్ళ ముఖం చూస్తే చిరాకు పడుతుంది, వాళ్ళ దగ్గరకెత్తే కంపు కొడతా ఉంది. అలాంటి వాళ్ళకి అన్నం పెడుతున్నా కనీసం లెక్క లేకుండా కుక్క ప్లేట్ దాచిపెట్టేశారు. ఇలాంటి వాళ్ళు మనం ఎందుకు చూసుకోవాలండి అని అంటే, ఆ మూర్ఖుడు కనీసం ఆలోచించుకొని వచ్చి కర్ర తీసుకొని ఆ తండ్రిని కొట్టడానికి మీదకి వెళ్ళాడు. పరుగున తండ్రి కొడుకు అడ్డంగా వచ్చి, నాన్న తాతని ఏం చేయమాకు, లేదురా కుక్క ప్లేట్ దాచిపెట్టేశాడు రా, అన్నం పెట్టే ఆ ప్లేట్ దాచిపెట్టేశాడు రా, అందుకే కొడుతున్నాను రా. కొడుకు అంటున్నాడు, ఆ కుక్క ప్లేట్ దాచిపెట్టింది తాతయ్య కాదు నాన్న, మరి ఎవర్రా? నేనే దాచిపెట్టా. నువ్వెందుకు దాచిపెట్టావురా? నేను రేపొద్దున పెద్దోడిని అవుతాను, నాకు పెళ్ళం వస్తుంది. మీరు కూడా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఈ పందిరిలో ఉండాల్సి వస్తుంది, కుక్క ప్లేట్ కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆ వస్తువులని జాగ్రత్త పెడుతున్నా. ఏమిట్రా, పెద్ద అయిన తర్వాత, నీకు పెళ్ళైన తర్వాత మాకు కుక్క ప్లేట్లో అన్నం పెడతావురా? వాళ్ళ మమ్మీ వచ్చి పాపం జాలి మొఖం వేస్తే, నువ్వు పెడితే లేదుగా, నేను పెడితే వచ్చిందా? నాన్న ఎందుకైనా మంచిది ఆ కర్ర కూడా నాకు ఇవ్వు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదో. ఈరోజు ఒకవేళ బాధ్యతలను మరిచి మానవత్వాన్ని విడిచి వృద్ధాప్యానికి వచ్చిన తల్లులను తండ్రులను పట్టించుకోకుండా కన్నారే, పెంచారే, పెద్ద చేశారే, ప్రయోజకుడిగా చేశారే అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వృద్ధాప్యానికి వచ్చిన తల్లిని తండ్రిని నిష్ఠూరపరిచేవాడు, ఆకలితో ఎండబెట్టేవాడు, కనీసం మందులు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నవాడు ఉన్నట్లయితే ఈరోజు మనసు మార్చుకోండి. కొడుకులు వినండి, నీ తండ్రికి నీ తల్లికి 55 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం మొదలుపెట్టు. నువ్వు ఎంతకాలం వాళ్ళ యొక్క పంచాన ఉన్నావో, ఎంతకాలం వాళ్ళు పెడితే తిన్నావో, ఎప్పటి వరకు నువ్వు వాళ్ళతోనే ఉండి బతికావో నీకు బాగా తెలుసు. అంతకాలము రుణము తెచ్చుకోవాల్సిందే.